మీరు ఇక్కడ అందరు కూర్చొని పోరాడుతున్నారు కానీ ఇది కూటమి ప్రభుత్వానికి ఏమన్నా కొద్దిగా వినిపిస్తుంది అనుకుంటున్నారా? ఒకటి, ప్రజాస్వామ్యయుతంగా మేము నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం. శాంతియుత నిరసన. ఒక్క నిమిషం. మేము ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నాం. మేము ఎవరిని చెప్పులు తీసుకొని అంతా వంటల్లా, కార్ల మీద తైతక్కలాడి డ్యాన్సులు వేస్తా వెళ్తల్లా. మీరే కూర్చొని మనందరం కూర్చొని ఉన్నాం. కూర్చొని శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఎందుకు నిరసన వ్యక్తం చేస్తామంటే 18 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆటవిక పరిపాలన నడుస్తూ ఉంది. అంతకుముందు మనం బహుశా బీహార్లో కూడా ఇలాంటి పరిపాలన చూసుంటాం. మొట్టమొదటిసారి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంత దారుణమైనటువంటి పరిపాలన చూస్తూ ఉన్నాం. ప్రశ్నిస్తే కేసులు. మీరు అన్నారు ఇందాక ప్రశ్నించవచ్చు కదా అని చెప్పి మా మిత్రుల్ని. ఏమంటారు ప్రశ్నిస్తే? ఆ టీవీ ఛానల్ బాయ్కాట్ చేసినట్టుగా, లేదంటే అక్రమంగా కేసులు పెట్టి కొమ్మినేని గారిని అరెస్ట్ చేసినట్టుగా, లేదంటే పిన్నెల్లి గారిని అరెస్ట్ చేసినట్టుగా అరెస్ట్ చేస్తారు, లేదా చంపేస్తారు. మొట్టమొదటి బ్యాన్ చేస్తారు, లేదా కేసులు పెడతారు, లేదంటే అరెస్టులు చేసేసి అక్రమంగా అన్యాయంగా థర్డ్ డిగ్రీలు కూడా ప్రయోగించేటటువంటి పరిస్థితి ఉంది. ఒకటి క్లియర్గా, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అనేటటువంటి వ్యక్తి 2006 సంవత్సరంలో జెడ్పీటీసీగా ఆయన రాజకీయ ప్రస్థానం బిగిన్ అయితే వరుసగా 4 సార్లు మాచర్లకు శాసనసభ్యులుగా గెలిచారు. వరుసగా 4 సార్లు గెలవటం అంటే అది చాలా చిన్న విషయం కాదు, చాలా చాలా పెద్ద విషయం. ఎందుకంటే రెండోసారి ఎమ్మెల్యే అవ్వటమే చాలా కష్టం పల్నాడులో వరుసగా. అలాంటిది మాచర్లో వరుసగా 4 సార్లు శాసనసభ్యులుగా ఉన్నారు. అంతకుముందు పల్నాడులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి కుటుంబం రాకముందు మాచర్లలో ఫ్యాక్షన్ వాతావరణం ఉండేది. కానీ పిన్నెల్లి లక్ష్మారెడ్డి గారు కావచ్చు, దాని తర్వాత వరుసగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఉన్నప్పుడు ఎక్కడా కూడా ఏదైతే ఫ్యాక్షన్ వాతావరణం లేకుండా ప్రశాంత వాతావరణంలో పల్నాడులో అభివృద్ధి, గ్రామాన సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్లు, డిజిటల్ లైబ్రరీలు, స్కూళ్ళు బాగు చేయటం, ఏదైతే అక్కడ ప్రాజెక్టుని తీసుకొచ్చేదానికి సంబంధించి పూర్తి చర్యలు తీసుకోవటం, ఇలా ప్రతి ఒక్క రోడ్లు కానీ, టెంపుల్స్ డెవలప్మెంట్, ఇలా అన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ఉంటే ఏదైతే జోలకంటి బ్రహ్మారెడ్డి అనేటటువంటి నరరూప రాక్షసుడు మనుషుల్ని కిరాతకంగా చంపేటటువంటి ఒక దుర్మార్గుడైనటువంటి వ్యక్తి, ఆల్రెడీ 7గురిని మర్డర్ చేసిన దాంట్లో జైలుకి వెళ్ళినటువంటి వ్యక్తి, తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ అతనికి మా పార్టీకి సంబంధం లేదని చెప్పి సస్పెండ్ చేసినటువంటి ఆ వ్యక్తిని మళ్ళీ ఈ నారా లోకేష్ అన్నటువంటి ఇంకో దుర్మార్గుడు తీసుకొని వచ్చి ప్రశాంతంగా ఉన్నటువంటి మాచర్లో ఉన్నటువంటి వాతావరణాన్ని దెబ్బతీస్తూ ఈరోజు హత్యలకు వాళ్ళే చంపుకుంటారు, తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద పెడతారు. మొన్న మీరు చూశారు కదా, మొలకల చెరువు ఇబ్రహీంపట్నంలో వాళ్ళే కల్తీ మద్యం తయారు చేసి వైఎస్ఆర్సీపీ నాయకుడు జోగి రమేష్ గారి పేరు ఇరికిచ్చినట్టుగా ఈరోజు మాచర్లలో వాళ్ళు తెలుగుదేశం వాళ్ళే తోట చంద్రయ్య వర్గం, ఆ తోట చంద్రయ్య కొడుక్కి మీకు ఉద్యోగం కూడా చంద్రబాబు నాయుడుకి ఇచ్చారు. ఆ తోట చంద్రయ్య వర్గం, ఈ వర్గం, వీళ్ళిద్దరికీ ఆధిపత్య పోరు. ఎందుకంటే ఎస్పీ వచ్చి వీళ్ళని అక్కడ ఈ గ్రామంలో వీళ్ళే పెద్దలని చెప్పి అనౌన్స్ చేసి వెళ్ళాడు. అందుకని ఆ తోట చంద్రయ్య వర్గం వీళ్ళిద్దరిని చంపేసింది. చంపేస్తే మీరు ఆ వెహికల్ కూడా జోలకంటి బ్రహ్మారెడ్డి స్టిక్కర్ ఉంటుంది. జోలకంటి బ్రహ్మారెడ్డి ఆ వెహికల్ వాళ్ళు కొన్నప్పుడు ఓపెన్ చేయించింది కూడా జోలకంటి బ్రహ్మారెడ్డి. సో ఎస్పీ క్లియర్గా చెప్పాడు, ఇది తెలుగుదేశం పార్టీ ఆధిపత్య పోరులో భాగంగా జరిగినటువంటి హత్య అని చెప్పి. అంటే ఎస్పీ అలా ప్రకటించినా కూడా మళ్ళీ పిన్నెల్లి బ్రదర్స్ని దాంట్లో ఇరికిచ్చారని అంటే ఇది అక్రమ కేసు అని క్లియర్గా అర్థం కావట్లేదా? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అంతకుముందు 54 రోజుల పాటు ఇలానే జైల్లో పెట్టారు. జైల్లో పెడితే ఏమన్నా భయపడతారు అనుకుంటున్నారా? అంటే అప్పుడు ఈవీఎంలు బద్దలు కొట్టినందుకోసం జైల్లో పెట్టారు, ఇప్పుడేమో ప్రజలు. సరే, ఈవీఎంలు ఆ రోజు ఎందుకు చేయాల్సి వచ్చింది? ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరపకుండా వాళ్ళు రిగ్గింగ్ చేస్తున్నప్పుడు, మీ ఊర్లో మీరు రిగ్గింగ్ చేస్తున్నారు, మీ ఊర్లో ఎవరో రిగ్గింగ్ చేస్తుంటే మీరే సర్పంచ్ అభ్యర్థి, మీరు వెళ్ళి ఏం చేస్తారు? ముందు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తారు. వినకపోతే అలానే జరుగుతూ ఉంది చాలా చోట్ల. సో ఏం చేస్తారు? ఎవరైనా అలానే చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో దానికి సంబంధించి కాదు, ఈరోజు నేను క్లియర్గా అడుగుతా ఉన్నా, ఏదైతే మీరు తప్పుడు కేసులు పెట్టి వేధిస్తే ఏమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు భయపడతారు అనుకుంటున్నారా? మా నాయకులు సోషల్ మీడియాలో ఉన్నటువంటి కార్యకర్తే భయపడలా, ఇంకా ఎక్స్ ఎమ్మెల్యేలుగా 4 సార్లు ఎమ్మెల్యేలుగా చేసినటువంటి వాళ్ళు ఎందుకు భయపడతారు? మళ్ళీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు త్వరలో బయటకు వస్తారు. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, వచ్చేది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనే. మీరు ఆరంభించారు, దీనికి ముగింపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పలికిద్దన్న విషయం గుర్తుపెట్టుకోమని మాత్రం ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.